హలో అండి, ఇప్పుడైతే మనము హ్యాండ్ పార్ట్ అయితే మార్కింగ్ చేసుకుందాము. పేపర్ లో హ్యాండ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. అయితే ఇంతకు ముందు అయితే మనము బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ పేపర్ కటింగ్ అయితే చేసేసుకున్నాము. ఇందులో అయితే చాలా టిప్స్ అయితే ఉన్నాయి. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే స్కిప్ చేయకుండా చూడండి. బోలెడన్ని టిప్స్ అయితే ఉన్నాయి. మీ బ్లౌజ్ అవని, మీ కస్టమర్ బ్లౌజ్ అవని అసలు ఎటువంటి డౌట్ లేకుండా మీరైతే కటింగ్ అయితే చాలా ఈజీ మెథడ్ లో చేసుకోవచ్చు. మనం ఇప్పుడు కటింగ్ చేసే మెథడ్ ఏంటి అంటే బ్లౌజ్ టు టేప్, బ్లౌజ్ తో టేప్ మెజర్మెంట్ అయితే మొత్తం తీసేసుకుంటాము. అచ్చంగా ఆది బ్లౌజ్ ఎలా ఉందో అదే విధంగా మనము బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలి. అంటే ప్రాక్టీస్ కోసం అయితే పేపర్ కటింగ్ అయితే చెప్తున్నాను. ఈ పేపర్ కటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లాత్ కటింగ్ అనేది చూద్దాం, సరేనా? తర్వాత స్టిచ్చింగ్ అనేది చూద్దాం. అయితే మనము ఇక్కడ హ్యాండ్ అనేది మనం కటింగ్ చేసుకుంటున్నాం కదా. ఈ హ్యాండ్ పొడవు వచ్చేసి 6.5 ఇంచీలు అయితే ఉంది. ఈ పొడవు అయితే ఎక్కడైతే తీసుకుంటామో అక్కడైతే ఫోల్డింగ్ ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ క్లాత్ ఇలా ఉన్నా సరే పొడవు ఎక్కడ తీసుకుంటామో అక్కడైతే ఫోల్డింగ్ ఉండేటట్టు చూసుకోండి. నేను ఇక్కడ 2 లేయర్స్ అయితే తీసుకుంటున్నాను. అంటే 2 లేయర్స్ అంటే మనకి సింగిల్ హ్యాండ్ అయితే వస్తుంది. క్లాత్ కటింగ్ లో డబుల్ హ్యాండ్ ఒకేసారి ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం, సరేనా? ఇప్పుడు ఇందులో అయితే సింగిల్ హ్యాండ్ అయితే కటింగ్ చేసుకుంటున్నాను కదా. అయితే అచ్చంగా ఆది బ్లౌజ్ ఎలా ఉందో దానితోనే కొలతలు తీసుకొని అయితే మనం ఇక్కడ కటింగ్ అయితే చేస్తున్నాము. ఇక్కడ మన సొంత మెజర్మెంట్స్ ఏవి మనం పెట్టట్లేదు, సరేనా? సేమ్ టు సేమ్ ప్రతి ఒక్క కొలత కూడా బ్లౌజ్ లో తీసుకునే పెడుతున్నాం. అదైతే మీరు దృష్టిలో పెట్టుకోండి, సరేనా? అయితే బ్లౌజ్ కొలతలు ఇక్కడ చూపించట్లేదు అంటే నేను ఇంతకు ముందు మన టైలరింగ్ నోట్బుక్ క్లాస్ 1 లో బ్లౌజ్ లో ఎలా తీసుకోవాలి, మన కస్టమర్ బ్లౌజ్ ఎలాంటిది ఎంపిక చేసుకోవాలంటే ఏ బ్లౌజ్ అయితే కరెక్ట్ గా మనకు మెజరింగ్ వస్తుంది, ఎలాంటి బ్లౌజ్ కొలతలు తీసుకోవాలి, ఎక్కడి నుండి ఎక్కడి వరకు కొలత తీసుకోవాలి, ఎలా రాసుకోవాలి, ప్రతి ఒక్కటి వివరణ అయితే అక్కడ ఇచ్చాను. ఆ వీడియో అయితే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. క్లాస్ 1 లో అయితే క్లారిటీ ఉంది, సరేనా? ఇప్పుడైతే హ్యాండ్ కటింగ్ లోకి అయితే వెళ్ళిపోద్దాం. హ్యాండ్ పొడవు అనేది ముందైతే మనం తీసుకోవాలి. హ్యాండ్ పొడవు మనకి 6.5 ఇంచీలు వచ్చింది. 6.5 ఇంచీలకి మనం ఇక్కడ 1 ఇంచ్ కలిపి 7.5 ఇంచీలకి అయితే మార్క్ చేసుకుందాం, సరేనా? అయితే 1 ఇంచే ఎందుకు కలుపుతాము అంటే 1 ఇంచే కాదు, మనము 3 రకాలుగా అయితే ఖర్చునైతే ఇక్కడైతే పెంచుకోవచ్చు. 1 ఇంచ్ అయినా ఖర్చు పెట్టుకోవచ్చు, 1.5 అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే 2 ఇంచీలైనా పెట్టుకోవచ్చు. దేనికి ఎంత పెట్టుకోవాలి అంటే మనము సమయానికి బోర్డర్ వచ్చే బ్లౌజులు కుడుతున్నాము అంటే బోర్డర్ వచ్చే హ్యాండ్స్ కుడుతున్నాము అంటే 1 ఇంచ్ సరిపోతుంది. పైపింగ్, అలానే లేస్ వేస్తాము, లోడింగ్ చేస్తాము, తర్వాత మగ్గం వర్క్, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఇలాంటి వాటికల్లా 1 ఇంచ్ అయితే సరిపోతుంది. లేదు మనము సిల్క్ శారీల మీద ఉన్న బ్లౌజులు అయితే కుడుతున్నాము, వాటికి హెమ్మింగ్ పట్టి వేసుకుంటాము, హెమ్మింగ్ చేసుకుంటాము అంటే వాటికి 1.5 ఇంచ్ అయితే చాలు. అలానే మనం కుట్టేది ప్లెయిన్ బ్లౌజ్ 2x2 క్లాత్ అయితే కుడుతున్నాము అంటే దానికి ఖచ్చితంగా 2 ఇంచీలు అయితే ఉండాలి. ఎందుకంటే కిందకి ఫోల్డింగ్ వస్తుంది, పైన కుట్టుల్లోకి వెళ్తుంది, కిందకి మళ్ళీ పెద్ద ఫోల్డింగ్, చిన్న ఫోల్డింగ్ వస్తుంది, పెద్ద ఫోల్డింగ్ వస్తుంది, కుట్టులోకి వెళ్తుంది. మళ్ళీ మనం కుట్టేది ప్లెయిన్ బ్లౌజ్ కదా, సింక్ అయిపోతుంది. కస్టమర్ ఇచ్చే కొలతలో మనం సేమ్ కుట్టినా సరే సింక్ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మనము 2 ఇంచీలు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే క్లారిటీ వచ్చింది కదా. ఇంకా క్లారిటీ అనేది క్లాత్ కటింగ్ లో చూద్దాం. ఇప్పుడైతే ఇక్కడ 6.5కి 7.5 అయితే పెట్టాం కాబట్టి ఈ చివర కూడా మనము ఒక 6.5 ఇంచీలకి 7.5 ఇంచీలు అయితే మనము పెట్టేద్దాం, సరేనా? ఈ చివరికైతే మనకైతే వచ్చేసింది అనమాట. ఇప్పుడైతే మనకి పొడవు అయితే హ్యాండ్ పొడవు అయితే వచ్చేసింది కదా. హ్యాండ్ పొడవు అయితే వచ్చేసింది. ఇప్పుడైతే లూజ్ అయితే చూద్దాం. కిందకి మనకి హెచ్చు తగ్గులు అలా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అయితే మనము కొద్దిగా స్ట్రైట్ గా లైన్ అయితే కొట్టుకోవాలి. హ్యాండ్స్ లో హ్యాండ్స్ కొద్దిగా చిన్నగా అవుతుంది స్ట్రైట్ లైన్ కొట్టినా, అయినా మనం క్లాత్ లోనైతే చూద్దాము. జస్ట్ ఇది ప్రాక్టీస్ కొరకే మనమైతే పేపర్ కటింగ్ అనేది ప్రాక్టీస్ కొరకే చేస్తున్నాం. ఇప్పుడు హైట్ అయితే తీసుకున్నాం కదా, హ్యాండ్ తలుగు పొడవు అయితే తీసుకున్నాం కదా, లూజ్ అయితే తీసుకుందాం. హ్యాండ్ లూజ్ వచ్చేసి 7.5 ఇంచీలు అయితే మనకు ఉందనమాట. 7.5కి 7.5 పెట్టేద్దాము, 2 ఇంచీలు అయితే ఖర్చు పెట్టేద్దాం, సరేనా? ఇప్పుడు ఖర్చు పాయింట్ కూడా వచ్చేసింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ డౌన్ అయితే తీసుకోవాలి. ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలి అంటే ఇది ఏ సైజు బ్లౌజ్ అంటే ఇది హ్యాండ్, ఇది హాఫ్ హ్యాండ్. హాఫ్ హ్యాండ్ అనేది ఎంత లెంత్ ఉంటుంది అంటే మనకి 5 ఇంచీల కంటే ఎక్కువ వస్తుంది. అంటే పొడవు 5 ఇంచీల కంటే ఎక్కువ ఉంది అంటే మనకి హాఫ్ హ్యాండ్ అని తెలుసుకోవచ్చు. 5 ఇంచీల కంటే తక్కువ ఉంది అంటే షార్ట్ హ్యాండ్స్ అని మనమైతే తెలుసుకోవచ్చు, సరేనా?
ఇది హాఫ్ హ్యాండ్ కదా, హాఫ్ హ్యాండ్ కూడా మనము 3 ఇంచ్ అయినా పెట్టొచ్చు, 3.5 అయినా పెట్టొచ్చు అనమాట. ఆర్మ్ డౌన్ అంటే 3 ఇంచ్ ఎవరికి పెట్టాలి అంటే, మనము హ్యాండ్ ఎవరికైతే కటింగ్ చేస్తున్నాము, ఏ సైజు వాళ్ళకైతే కటింగ్ చేస్తున్నాము, సైజు కొద్దిగా పెద్ద సైజుగా ఉంది, సరేనా, పెద్ద సైజు ఉంది, అలానే కొద్దిగా ఏజ్ ఎక్కువ ఉంది అంటే, మరీ చిన్న ఏజ్ కాకుండా మినిమం ఏజ్ ఉంది అంటే 3 ఇంచులే తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఖర్చు పాయింట్ లో వాళ్ళకి ఇక్కడ 3 ఇంచులు మనం లెస్ వేసుకుంటే ఇక్కడ కింద 4.5 ఇంచులు అయితే వస్తుంది, బాగుంటది అనమాట. శారీస్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అంటే బాగుంటది వాళ్ళకి. లేదు మనం కొద్దిగా చిన్న వయసు వాళ్ళు కుడుతున్నాము, సైజు కొద్దిగా ఇదే పొడవైతే ఇదే ఉందనుకోండి, సైజు కొద్దిగా తక్కువ సైజు ఉంది, ఆర్మ్ హోల్ రౌండ్, అలానే చిన్న వయసు వాళ్ళు కుడుతున్నామంటే 3.5 తీసుకోండి, సరేనా. 3.5 తీసుకుంటే మన కిందకి 3.5 ఉంటది. వాళ్ళకి చిన్న వయసు కదా, సన్నగా ఉంటారు, చిన్న వయసు కాబట్టి అఫీషియల్ గా బ్లౌజ్ అనేది హ్యాండ్ అనేది నీట్ గా వాళ్ళకి కుదురుతుంది అనమాట. కొద్దిగా ఏజ్ అయింది, కొద్దిగా లావు సైజు అంటే 3 తీసుకుంటే వాళ్ళకి అఫీషియల్ గా అది కుదురు అంటే కంఫర్టబుల్ గా బాగుంటది అనమాట. సంఖ కింద లెంత్ అంత అయితే బాగుంటది. ఆ పద్ధతిలో మనం మన కస్టమర్ తీసుకుంటే సరిపోతుంది, సరేనా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేను ఈ సైజుకి, ఈ హ్యాండ్ పొడవుకి, ఈవిడ కొద్దిగా ఏజ్ గా అంటే కొద్దిగా పెళ్ళయి కొన్ని సంవత్సరాలు అయితే అయింది కాబట్టి ఇప్పుడైతే 3 ఇంచులు అయితే తీసేసుకుంటున్నాను. ఇక్కడ కూడా 3 ఇంచులుగా అయితే మార్క్ చేసేసుకుందాము. చూడండి ఈ విధంగా అయితే ఒక లైన్ అయితే తీసేసుకున్నాం. ఈ లైన్ లో వచ్చేసి మనము ఆర్మ్ హోల్ రౌండ్ అయితే చూద్దాం. ఆర్మ్ హోల్ రౌండ్ అనేది మనం బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ కి ఎంత పెట్టామంటే 9.5 పెట్టాము. అయితే 9.5కి ఇక్కడికైతే మార్క్ చేయండి, సరేనా. 9.5 ఇక్కడ నుంచి ఇలా పట్టుకుంటే 9.5. అయితే మనం ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ చూసేటప్పుడు 9.5కి కొంచెం ఎక్కువే ఉండాలి, ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు ఎక్కువే ఉండాలి, కానీ హ్యాండ్ రౌండ్ లో ఎప్పుడు కరెక్ట్ గా ఉండకూడదు. ఎందుకంటే హ్యాండ్ అనేది ఇది పెద్ద క్రాస్ అయితే కాదు, సాగదు అనమాట. హ్యాండ్ పీసు సాగదు, లైట్ గా క్రాస్ ఉంటది. అదే మనకి ఫ్రంట్ పార్ట్ గానీ బ్యాక్ పార్ట్ గానీ ఉంటే చూడండి ఫుల్ క్రాస్ ఉంటది. చూడండి ఇలా పెట్టండి, ఇలా పెడితే ఇక్కడ నుండి ఇక్కడికి ఫుల్ క్రాస్ వచ్చింది, ఇక్కడ నుండి ఇక్కడికి లైట్ క్రాస్. లైట్ క్రాస్ ఈ క్లాత్ సాగదు, ఈ క్లాత్ సాగిపోతుంది. కొత్తగా కుట్టే వాళ్ళు ఏమనుకుంటారు, ఇదేంటిది మనము ఆర్మ్ హోల్ రౌండ్ కరెక్ట్ గా పెట్టాము అయినా సరే మనకు సరిపోవట్లేదు, ఎందుకు సరిపోవట్లేదు అంటే అదనమాట. ఇది క్లాత్ అనేది మనం కుడుతుండేటప్పుడు మిషన్ పాదం మీద నుండి వస్తుంటే ఇది సాగదు, అది సాగిపోతుంది. కాబట్టి ఇది కొంచెం అంతా ఎక్కువే మనము పెట్టుకోవాలి. తర్వాత ఫిట్టింగ్, లాస్ట్ అవుట్ ఫిట్టింగ్ వచ్చేసరికి మనం కరెక్ట్ గా కొలత అనేది తీసుకోవాలి, సరేనా. అదైతే మీరు చూసుకోండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ 9 మనం పెట్టాం కదా, 9.5 పెట్టాం కదా, ఒక 1/2 ఇంచు ఎక్కువైనా పర్లేదు, సరేనా. అందుకని చెప్పేసి నేను ఒక 1/2 ఇంచు అలా పెడతా. తర్వాత వచ్చేసి ఇక్కడ 2 ఇంచులు ఖర్చు మనం కింద ఎలా పెట్టామో ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ ఖర్చు అయితే తీసుకున్నాం, సరేనా. అలా తీసుకున్న తర్వాత ఇప్పుడైతే చూడండి, ఇప్పుడు ఇక్కడైతే ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ 1.5 అయితే మార్క్ చేయండి. ఈ 1.5 అన్ని కూడా మనకు సైజును బట్టి అయితే మారుతుంది. ఇది మనకు 9.5 వచ్చింది కాబట్టి 1.5 పెట్టాము. ఇదే మనకి ఒక 8 ఇంచుల కంటే లోపల ఉంది, ఒక 8.5 ఉందంటే మనకు 1.5 అయినా సరిపోతుంది. ఇంకా చిన్న సైజు వాళ్ళకంటే ఆర్మ్ హోల్ రౌండ్ ఒక 6.5 7 అంటే చిన్న పిల్లలకు కుడుతూ ఉండేటప్పుడు అప్పుడు మీరు 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే సైజును బట్టి అయితే తగ్గిపోతుంది అనమాట ఇక్కడ లెంత్. అదే మీరు ఇక్కడ 9.5 వచ్చింది కదా, సమయానికి నేను పెద్ద వాళ్ళకి కుట్టే అంటే పెద్ద సైజు బ్లౌజులు కుట్టేటప్పుడు ఒక్కొక్కరికి అయితే 11 ఇంచులు కూడా వస్తుంది, 10.5 కూడా వస్తుంది ఆర్మ్ హోల్ రౌండ్. అలాంటప్పుడు నేను 2 ఇంచులు అయితే తీసుకుంటాను. ఎందుకంటే భుజం తాలుగా సైజు పెరిగేసరికి భుజం వెడల్పు కూడా పెరుగుతుంది, సైజు తగ్గేసరికి భుజం అనేది వెడల్పు తగ్గిపోతుంది. అదైతే అబ్జర్వ్ చేయండి, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ 1.5 అయితే పెట్టాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 8 ఇంచులు కదా, 8 ఇంచుల నుండి ఈ మధ్యలో 4 ఇంచులకి ఒక డాట్ పెట్టేసండి. ఇప్పుడు ఈ పొడవులో మనం ఆర్మ్ డౌన్ అయితే చేసాం కదా 3 ఇంచులు, ఇక్కడ 1.5 అయితే మార్క్ చేయండి. ఇక్కడ ఇది ఈ సెంటర్, ఇక్కడ నుండి ఈ సెంటర్ మనకైతే ఈ పాయింట్ అయితే రావాలి. ఈ పాయింట్ నుండి చూడండి ఇక్కడ నుంచి ఇదైతే ఉంది కదా, ఇక్కడ నుంచి దీనికంటే యువతలకు రాకూడదు. మళ్ళీ రౌండ్ మన దగ్గర కొత్తగా నేర్చే వాళ్ళు కూడా యువతలకు తెచ్చేస్తారు అనమాట. ఆల్రెడీ మనం 1.5 పెట్టాము, అవతలకు రాకూడదు, అప్పుడు 2 అలాగైపోద్ది, లూజ్ వచ్చేది. ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడ నుండి డౌన్ అవ్వాలి, ఓకేనా. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు ముందు నుండి మనకు స్టార్ట్ అవ్వాలి.
ఇక్కడ నుండి ఇలా స్టార్ట్ అయ్యి ఓకేనా ఇలా 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 రౌండ్ షేప్ అనేది వచ్చేయాలన్నమాట. ఇప్పుడైతే ఒక హాఫ్ ఇంచ్ అయితే లోతు తీసుకుందాం. ముడతలు హ్యాండ్కి ముడతలు ఉన్నాయంటే కుట్టాక హ్యాండ్లో ముడతలు వస్తున్నాయంటే నెక్స్ట్ బ్లౌజ్కి ఇది ఒక సమయానికి కొత్తగా కస్టమర్ ఇచ్చారు, మీరు హాఫ్ ఇంచ్ తీసుకోరు, కుట్టారు, మీరు హ్యాండ్ పార్ట్లో మీకు ఏమైనా ముడతలు వస్తున్నాయంటే అప్పుడు 30 ఇంచ్ కూడా డౌన్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొందరికి సైజు పెద్దగా ఉంటుంది కానీ ఇక్కడ వచ్చేసి అదే స్కిన్ తక్కువగా ఉంటుందండి, శరీరం తక్కువగా ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా అయితే చేసేసుకున్నాం కదా. ఇది వచ్చేసి మనము సేమ్ టు సేమ్ అయితే పెట్టేసుకున్నాం కదా. అంత హ్యాండ్ అంతా మన క్రాస్లు అయితే తీసుకోవాలి. ఇక్కడ కూడా మన క్రాస్ అనేది వస్తుంది చూసారా, ఇది అనేది ఎలా వచ్చింది. కాబట్టి ఈ విధంగా ఒక పావించి అయితే ఎందుకు తీస్తున్నాను మీకు ఇక్కడ కూడా క్లారిటీ ఇస్తాను చూడండి. మనం మామూలుగా ఇలా పెట్టుకుంటే ఆమ్ డౌన్ 3 ఇంచులు పెట్టాం కదా, 3 ఇంచులు అనేటప్పటికి మనకి 7.5కి ఇంకా 4.5 ఇంచులు అయితే ఉంటది కదా. కానీ ఇక్కడ స్ట్రైట్ గా చూస్తే మనకి 4.5 ఉంది, కానీ ఇలా క్రాస్ గా చూసేటికి 4.5కి చూడండి 5 దగ్గర పావు తక్కువ 5 అయితే వచ్చేస్తుంది, పెరిగిపోతుంది. క్రాస్ అనేసరికి ఒక పావించు హాఫ్ ఇంచుకి ఎక్కువే పెరిగిపోతుంది. కాబట్టి ఆ పెరిగింది ఇక్కడ తీసేస్తున్నాం అనమాట, అంతే, ఇంకేం లేదు. ఇక్కడ ఒక పావించు తీసేస్తున్నాము, ఇక్కడ ఒక పావించు తీసేస్తున్నాము. హాఫ్ ఇంచ్ పెరిగింది అనుకోండి, ఇలా పావించు తీసేస్తున్నాం క్రాసులకి. ఇలా తీయడం వల్ల హ్యాండ్ అనేది మనకి ఇక్కడ సేమ్ మనం ఎంత లెంత్ పెట్టామో అంతే ఉంటుంది, 4.5 ఉంటుంది చూడండి. ఇలా చూసేసరికి 4 అలా అయితే ఉందనమాట, 4.5 అలా మనం కుట్టేసరికి నీట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది అనమాట. సరేనా, క్రాసులు అయితే మనం తీసాం కదా. ఇప్పుడైతే మనము హ్యాండ్ అనేది కట్ చేసుకుందాము, అలానే సైజెస్ కూడా నోట్ చేసుకుందాము. కట్ చేసాక సైజులు నోట్ చేసుకుందాం, సరేనా. ఇప్పుడైతే కొలతలు అయితే నోట్ చేసుకుందాము. రౌండ్ వచ్చేసి మనకి 9.5, ఆమ్ డౌన్ వచ్చేసి 3, ఇక్కడ వచ్చేసి మనకి ఇలా మనకు వస్తుంది కదా, ఇది వచ్చేసి 1.5 అంటే 1.5 ఇంచ్. పొడవు వచ్చేసి 7.5, లూజ్ అనేది మనకి 7.5. ఇక్కడ ఖర్చు అయితే తీసేస్తున్నా 2 ఇంచీలు. ఇక్కడ లోత్ అనేది 0.5. సరేనా, ఈ కొలతలన్నీ మనకి హ్యాండ్ మెజర్మెంట్ కి అయితే అవసరము. ఇవైతే తీసేసుకున్నాము. లేదు అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా స్టార్టింగ్ లో, ఏంటి అంటే ఆమ్ డౌన్ అనేది 3.5 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు అనేది. ఇది కూడా మీరు ఈ ఆమ్ డౌన్ అనేది బ్లౌజ్ లో ఎలా తీసుకోవాలనేది నేను ఫస్ట్ వీడియోలో టైలరింగ్ నోట్బుక్ క్లాసెస్ లో ఫస్ట్ వీడియోలో చెప్పాను. ఎందుకంటే మనకి రకరకాల కస్టమర్స్ ఇస్తూ ఉంటారు, రకరకాలుగా కుట్టించుకుంటూ ఉంటారు. వాళ్ళ కంఫర్టబుల్ ఏ విధంగా అయితే ఉంటుందో వాళ్ళు ఆమ్ డౌన్
కొలతలు అనేది చాలా మంది హాఫ్ హ్యాండ్స్ కి 3.5 తీసుకుంటారు, చాలా మంది 3 తీసుకుంటారు. మనకెందుకు, మన సొంతంగా కొలతలు ఎందుకు, మనం వాళ్ళు ఇచ్చే బ్లౌజ్ ని మెజర్మెంట్ చేసుకుంటే సంఖ కింద భాగంలో ఎంత లెంత్ ఉంది, హ్యాండ్ పొడవులో ఎంత లెంత్ ఉంది, ఎంత తగ్గింది, వాళ్ళు ఎంత ఉంచారు, అదే పద్ధతిలో మనం ఫాలో అయిపోతే సరిపోతుంది అనమాట. సరేనా? నేను ఆ విషయం కూడా నేను టైలరింగ్ నోట్ బుక్ లో అయితే నేను చెప్పాను. సరేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మనకి బ్లౌజ్ లో బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ కంప్లీట్ అయితే అయిపోయాయి. ఇంకా ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే మన అస్సలు ఉండవు, టైలరింగ్ నోట్ బుక్ క్లాసెస్ అయితే 9 ఉన్నాయి. ఆ 9 మీరు చూసారంటే ఫుల్ క్లారిటీ అయితే అయిపోతుంది. ఎందుకంటే అందులో 5 రకాల స్లీవ్స్ అనేది నేనైతే చూపించాను. షార్ట్ హ్యాండ్స్, హాఫ్ హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్, 3/4 హ్యాండ్స్, అలానే ఫుల్ హ్యాండ్స్, అలానే చూడీ హ్యాండ్స్, మొత్తం 5 రకాల హ్యాండ్స్ అనేది చూపించాను. మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి ప్రతి ఒక్కటి A to Z. తర్వాత నెక్స్ట్ ఇదే కొలతలతో క్లాత్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది అయితే నేను చూపిస్తాను. ఇదే కాదు, కొలతలు అయితే కొద్దిగా మారుతాయి, కానీ క్లాత్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, ఇవే పేపర్స్ సేమ్ పెట్టేసి మనము క్లాత్ మీద మనం మార్కింగ్ చేసినా సరిపోతుంది అనమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.